ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న బయటికి వెళ్దాం చెప్పులు వేసుకొని రాపో అన్నాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. ఇంత చిన్నతనంలో ఎందుకు పని చేస్తున్నావు? నువ్వేమన్నా సాపుతావా? ఊరికే వచ్చేస్తారు మైక్ తీసుకుని ఎందుకు పని చేస్తున్నావు అంట. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ మీకు ఎంత ఆస్తుంది? నేను ఎంత బీదవాడినంటే హోలీకి రంగులు లేవని ఇంట్లో కారం పొడి తీసుకుని పోయా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఏమైంది బాబు? మా అమ్మ బయట ఫుడ్ తినకు హెల్త్ కు మంచిది కాదంటే పార్సిల్ తెచ్చుకుని ఇంట్లో తిన్నా, అయినా కొట్టింది. మీ నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టం? మా నాన్నకి ఎంత కోపం వచ్చినా నా మీద ఇప్పటి వరకు చెయ్యలేదు, ఎందుకంటే ఎప్పుడు బెల్ట్ ఆడతాడు. ఏమైంది బాబు? ఇంట్లో చేసిన పప్పు అందరికి సరిపోదని నేను బయటకు వెళ్ళి బిర్యానీ తిన్నా. ఇంత చేస్తే కార్తీక మాసం చికెన్ తింటావా అని అమ్మ బండకేసి బాధింది. ఎందుకు ఆనందంగా ఉన్నావు? టీచర్ కూతురికి ప్రపోజ్ చేస్తే పేరెంట్స్ ని తీసుకురామన్నారు సంబంధం మాట్లాడడానికి ఏమో. ఎందుకు నువ్వు రోజు స్నానం చేయవు? స్నానం చేస్తే రోజు మా అమ్మ బట్టలు ఉతకాలి అని చెయ్యను, అమ్మకి పని తగ్గుతుంది కదా. నిన్ను ఇంట్లో నుండి ఎందుకు గెంటేశారు? ఓనర్ రెంట్ అడగడానికి వచ్చింటే. ఫ్లాష్ బ్యాక్. బాబు డబ్బులు ఇవ్వండి, ఎందుకు? ఈ నెల ఈఎంఐలు కట్టాలి. ఇంకా ఎన్ని రోజులు మా మీద పడి బ్రతుకుతారు? ఏదైనా పని చేసుకోండి. అంతే, వెంటనే గెంటేశారు. మొన్నొకడు నేను మా ఆవిడ పర్మిషన్ లేదే ఏది చేయనని ఆగాడు, లాగి 2 కొడదాం అనుకున్నా, కానీ మా ఆవిడ వద్దందని వదిలేశా. పక్కింటి ఆవిడకి తోడు కావాలంట, వెళ్ళొస్తా మరి. అప్పడాలా కర్ర ఇరుగుద్ది. తోడు అడిగింది, పాలల్లోకి మిమ్మల్ని కాదు లోపలికి వెళ్ళు. నీ కష్టం చూడలేకపోతున్నా, మనం ఒక పని మనిషిని పెట్టుకుందామా? ఎంత పనైనా నేనే చేసుకుంటా, మీ గురించి నాకు తెలుసు. నాపై నీకు నమ్మకం లేదా? లేదు, ఒకప్పుడు నేను మీ ఇంట్లో పని మనిషిని. देखो देखो कैसी बातें